అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే మాసం 23వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగున, ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆచితూచి వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. దైవబలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటారు. తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు. అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగున కష్టపడి పనిచేస్తారు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారి వలన మేలు చేకూరుతుంది. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చెయ్యవద్దు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు. తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుతారు. అపార్థాలకు తాపివ్వవద్దు. ఆచితూచి ఖర్చు పెడతారు. ఆలోచించి మాట్లాడుతారు. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు పెరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు.